ఇట్రండి. ఏంటి? రండి, మీరు థ్రిల్ అయ్యే విషయం చూపిస్తాను. చూడండి, కొడుక్కి అంతలా సేవలు చేయడం చూసి మీ చిన్న కోడలు అనుకునేరు కాదు, వాళ్ళక్క. అమ్మా, మరిది గారికి పెళ్లి జరిగి ఇన్ని రోజులైంది. భార్యతో ముచ్చటగా కబుర్లు చెప్పడం చూసారా? ఒక్కసారైనా దగ్గరికి తీసుకోవడం చూసారా? కనీసం ఇద్దరు ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుని నవ్వుకోవడం మీరు గమనించారా? కానీ భార్య వాళ్ళక్కతో ఎంత చనువో చూడండి. ఈ పొజిషన్లో ఎవరైనా చూస్తే వీళ్లే అసలైన భార్యాభర్తలు అనుకోరు? అనుకోవడమేంటి, అచ్చం అలాగే ఉన్నారు. అచ్చం అలాగే ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అత్తయ్య, మరిది గారికి పట్టాభిషేకం చేస్తున్నారు కదా, అలా చెయ్యాలంటే మనసా వాచా కర్మణ భార్య ఒక్కతే జీవితంలో ఉండాలి కదా. ఇది నాకు కావాల్సిందే. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనసులో ఉన్నది వేరు, మాటలు వేరు. అసలు చేతలైతే ఊహకి అతీతంగా ఉన్నాయి. ఇలా అయితే మరిదిగారు పట్టాభిషేకానికి అర్హులు కారత్తయ్యా. వెంటనే మావయ్య గారితో మాట్లాడి సరే అత్తయ్య పిలుస్తున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. చూస్తే అంతే,
కంగారు పడుకు చెల్లి. ఏమో ఆ కేసు విషయాలు మాట్లాడి వెళ్ళిపోతారేమో. అంటే వాళ్ళెవరో తెలుసుకునే అవకాశమే లేదా? లేదు దశరథరామయ్య గారు, అంత సులువుగా ఈ కేసుని వదలం. ఎలాగైనా వాళ్ళెవరో తెలుసుకుంటాం. తెలుసుకోవాలి సిఐ గారు. మా తమ్ముడంటే మాకు ప్రాణం. ఎంత అపురూపంగా పెంచామో తెలుసా? వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగితే మా ప్రాణాలు వెలవెల్లాడిపోతాయి. అలాంటిది వాడి ప్రాణాలే తీయాలని చూస్తే మేము ఊరుకుంటామా? వాడెవ్వడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. అంతు చూడాల్సిందే. కుర్చీలోంచి కాలు కింద పెట్టలేడు వీడు, నా అంత చూసేదేంటి? మా పెద్దల పుణ్యమో లేక మనవడి అదృష్టమో సమయానికి ఆ అమ్మాయి దేవతలా వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. మళ్ళీ వాడి అఘాయిత్యం చేయడం నీ గ్యారంటీ ఏంటి? అందుకే వాడెవడో తెలియాలి, వాడికి శిక్ష పడాలి. అప్పుడే నా బిడ్డ ప్రాణాలకి భరోసా. మీరేం కంగారు పడకండి. అసలు నేరస్తుడెవరో త్వరలోనే పట్టుకునే పూచి నాది. స్టేషన్లో పనుంది, నేను బయలుదేరుతాను. ఆగండి, కాఫీ తాగి వెళ్తురు గాని. పర్వాలేదండి, కొంచెం అర్జెంట్ పనుంది. ఒక 10 నిమిషాలు కూర్చోండి. సరే. అమ్మా సియా, కాఫీ తీసుకురామ్మా. అయిపోయిందక్క, మొత్తం అయిపోయింది. ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. కంగారు పడుకో, ఏదో ఒకటి చేద్దాం. చేయడానికి ఏమీ లేదక్క. నన్ను చూడగానే కోడల్ని కాదని చెప్పేస్తారు, అంతే. ఇంట్లో నుంచి బయటకి గంటేస్తారు. అక్క, ఈసారి కూడా నువ్వే కాపాడాలి. నన్ను కాఫీ తెమ్మంటే నేను తీసుకెళ్ళలేను కదా, నువ్వు తీసుకెళ్ళు. నేనా? అవునక్క, ప్లీజ్ 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 అక్క. సరే. అమ్మా సియా, తెస్తున్నానత్తయ్యా. ఏంటో నాకు టార్చర్, కర్మ కర్మ. అక్క తొందరగా అక్క. తను మా కోడలక్క, పేరు వైదేహి. అబ్బాయిని కాపాడింది ఈ అమ్మాయి. కూర్చో.
చూసారా ఎంత చక్కగా ఉందో, ఈడు జోడు మంచి గుణగణాలున్న అబ్బాయిని చూడండి. అమ్మాయిని చూస్తుంటే సౌభాగ్యకళ ఉట్టిపడుతుంది. ఇదివరకే అమ్మాయికి పెళ్ళైపోయి ఉండాలి కదా. జరిగిందంతా చూసినట్టు ఇలా చెప్పేస్తున్నారేంటి? కొంపదీసి పెళ్లి జరిగింది ఆయనతో అని చెప్పాడు కదా. లేదు శాస్త్రి గారు, పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధాలు చూడమని ఎందుకు చెప్తాం? క్షమించండి దశరథరామయ్య గారు, అమ్మాయిని చూసిన వెంటనే ఎవరితోనో ముడిపడినట్టు అనిపిస్తేను అవును, ఎప్పుడో నా మనసుతో ముడిపడిపోయింది. సరే, ఈ ఫోటోలు చూడండి. అందరూ మీ స్థాయికి తగ్గవాళ్లే, మంచివాళ్లే. ఒక్క నిమిషం శాస్త్రి గారు. మీకేదో అనిపించకపోతే ఊరికే ఎందుకంటారు? ఎంత తెలిసిన వాళ్ళ జీవితంలోనైనా తెలియని రహస్యాలు చాలానే ఉంటాయి. ఎవరినన్నా ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకోవడం లాంటిదేమైనా జరిగిందా? అలాంటిదేమన్నా ఉంటే చెప్పేయ్. ఊర్మిళ, ఏంటా మాటలు? తప్పే ఉందత్తయ్యా. అలాంటిదేమైనా ఉంటే ముందే తెలుసుకోవడం మంచిది కదా. లేదంటే సంబంధాలు చూశాక ఇలాంటిదేమన్నా బయటపడితే అప్పుడు లేనిపోని సమస్యలు. అలాంటి సమస్యలేం రావులేమ్మా. తను జానకిరామయ్య గారి పెంపకం. ఇప్పుడు నా నమ్మకం. అమ్మా, అమ్మాయికి చూపించు. ఈ ఫోటోలు చూడమ్మా. చూడమ్మా.
ఏమైందమ్మా? అబ్బాయిలెవరూ నచ్చలేదా? అసలు ఫోటోలే చూడకపోతే నచ్చలేదా అని అడుగుతారేంటత్తయ్యా? అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదేమో. వెళ్ళిపోయినట్టున్నారే. లేదు. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే. ఎందుకన్నిసార్లు లేచి కష్టపడతావు? నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ డోరు వెయ్యలే వైదేహి. వేస్తున్నాను కానీ గాలి. అప్పుడు డోర్కి గడి పెట్టొచ్చు కదా, దగ్గరికి ఎందుకు వేయడం? నువ్వు ఆ పని చేయలేవు వైదేహి. ఎందుకంటే నీకు గడియ పెట్టాలని ఉన్నా నీ గుండెల్లో నా మీదున్న ప్రేమ పెట్టనివ్వదు. అదే లేదు, సమయానికి ఆ ఆలోచన రాలేదు అంతే. ఆహా, అయినా ఇంత చెప్పినా మీకు ఎందుకు అర్థం కావడం లేదు? వద్దు. అసలే తక్కువ మాట్లాడడం అలవాటు కదా, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే తమరు అలసిపోతారు. నువ్వేం చెప్పబోతున్నావో నేను చెప్పనా?
సియా భర్త మీరు నా వెంట పడకూడదు, నాతో మాట్లాడకూడదు, అసలు నన్ను చూడకూడదు. మీ మనసులోనూ జీవితంలోనూ ఒకే ఆడది ఉండాలి. అది సియానే అయి ఉండాలి. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎప్పుడు చూసిన ఫోన్ బిజీ బిజీ బిజీ. ఇది ఫోన్లో పడిపోతుంది, అదేమో మనవణ్ణి దారిలో పెట్టుకుంటుంది. ఈ పిచ్చి దానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమిటో. లంకేష్, రేపొద్దున్న బయటికి రావడం అస్సలు కుదరదు. కుదరదంటే ఎలా? ఇదిగో ఇప్పుడే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పేశాను కూడా. తర్వాత చేద్దామని చెప్పు లంకేష్. పొద్దున్న ఆయన్ని గుడికి తీసుకువెళ్ళమని ఇంట్లో ఆర్డర్స్, వెళ్ళక తప్పదు. చూడు సియా, ఇంట్లో విషయం ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ డైరెక్టర్ దగ్గరికి వస్తానని చెప్పి వెళ్ళలేదనుకో, నీకు ఇంట్రెస్ట్ లేదనుకుని వేరే వాళ్ళని చూసుకుంటారా? చాలా మంది లైన్లో ఉన్నారు తెలుసా. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరకదు సియా, ఆలోచించుకో. నాకు కూడా రావాలనే ఉంది లంకేష్, కానీ ఇంట్లో పరిస్థితి చెప్పాను కదా. అయ్యో, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పొద్దున్నే గుడికి తీసుకెళ్లమంటే సియా ఎందుకు అంత కంగారు పడింది? ఏదో జరుగుతుంది, కానీ దొరకడం లేదు. అది ప్లాన్ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ దొరికిపోం కదా. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, అస్సలు దొరకవు. మార్నింగ్ ప్లాన్తో వస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఉంటాను సియా. ఏ నానమ్మేంటి ఇందాకటి నుంచి తెగ ఫోన్ చేస్తుంది? హలో నానమ్మ. ఎంతసేపు ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో నానమ్మా. ఎప్పుడు చూసినా ఫోన్లోనే తగలడితే ఇక మూడుతో కాపురం ఎప్పుడే చేస్తావు? అసలే ఆ వైదేహి అక్కడ కాపు కాచుకునుంది. ఏం జరగదు నానమ్మా, నేను చూసుకుంటాను కదా, కంగారు పడకు. అక్కడి నుంచి అంత కంగారుగా వచ్చి తలుపేసుకుని ఏం చేస్తుంది? నేను చూసుకుంటానని చెప్పాను కదా నానమ్మా, నువ్వు కంగారు పడిపోయి ఊరికే ఫోన్ చేయకు. అసలే ఇక్కడ గోడలకు కూడా చెవులున్నాయి. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది, ఏమీ వినిపించట్లేదు. సరే నానమ్మా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. నానమ్మ, ఒక్క నిమిషం, నువ్వు అలాగే లైన్లో ఉండు. బయట డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా ఉంది. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తుంటే ఊర్మిళలా ఉంది. చెప్తాను దీని సంగతి. అయ్యో అక్క, నువ్వా? డోర్ బయట తచ్చాడుతుంటే దొంగ పిల్లేమో అనుకున్నా. అయ్యో, లే అక్క, లే. అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయక్క? ముక్కు మూతి ఏం పగలేదు కదా? అలా దొంగచాటుగా వెనకపోతే తలుపు కొట్టచ్చు కదక్కా. మా నాన్నమ్మతో నువ్వు మాట్లాడి ఉండేదానివి.
నానమ్మతో మాట్లాడుతున్నావా? నానమ్మతో అయితే తలుపేసుకుని మాట్లాడడం ఎందుకు? నాకు అదే అలవాటక్క. కానీ ఇప్పుడు ఏంటి? నేను నానమ్మతో మాట్లాడుతున్నానో లేదో అనే కదా నీ అనుమానం. లైన్లోనే ఉంది, మాట్లాడు. నానమ్మ ఉన్నావు కదా? ఉన్నానే. నన్ను ఇక్కడ లైన్ లో ఉండమని చెప్పి ఎవరితోనో ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం లేదు నానమ్మ, మా తోడి కోడలికి నేనెవరితోనో మాట్లాడుతున్నానని. నీలో చలనం కోసం చూస్తున్నానంతే. లేదంటే ఎప్పుడో ప్రపంచం మొత్తం తెలిసేలా నా ప్రేమని చాటి చెప్పుకునేవాణ్ణి. అవును, నా ప్రేమని బయటికి చెప్పుకోవడానికి నీకోసం మాత్రం ఎందుకు ఆలోచించడం? అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. నాన్నతో మన ప్రేమ గురించి చెప్పేస్తాను. అమ్మకి సగం తెలుసు, కానీ ప్రేమిస్తున్నది నిన్నే అని తెలీదు. ఇద్దరికీ మన ప్రేమ గురించి క్లియర్గా చెప్పేస్తాను. అయ్యో, ఏమండి ఏమండి ఆగండి. అయ్యో, ఏమండి ఆగండి. ఏమండి ఏమండి, నా మాట వినండి ప్లీజ్ అండి. ఏమండి? మా నాన్నా, ఏమండి? అమ్మా, నాన్నా, అమ్మా. ఏంటన్నా? అమ్మా, నాన్న ఎక్కడా? ఏంటన్నా, ఏమైంది? నాన్నా, మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా విను. దేవుడా, ఈ గండ నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఏంటో చెప్పు నాన్నా. అమ్మా, అది ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వెంత సంతోషంగా ఉన్నావంటే అదేదో గొప్ప విషయమే అయి ఉంటుంది. చెప్పు నాన్నా. గొప్ప విషయమే నాన్న. నాకు జీవితం మీదే కొత్త ఆశలు చిగురించేలా చేసింది. దానికి కారణం మీరే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. దేవాంశ్. నైట్ నాన్న. గుడ్ నైట్ దేవాంశ్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. ఇదేంటి, ఏదో విషయం చెప్తానని చెప్పి కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వాడి సంగతి తెలిసిందే కదండి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అస్సలు ఆగలేడు. పోనీలేండి, కారణం ఏదైనా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటే చాలు. భయపడ్డావా? చెప్పేస్తాననుకున్నావా? మా నాన్నకి థ్యాంక్స్ ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసి అప్పగింతలు పెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ కలవ్వేమోనని భయమేసింది. నా ప్రాణమే వదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అలా పోతున్న నా ప్రాణాన్ని తెచ్చి ఇదిగో నా ఇంట్లో నా ఎదురుగా ఇలా నిలబెట్టారు. అందుకు థ్యాంక్స్ చెప్పాను. ఎలా ఉంది? తాగండి. ఆగు. కోపం వచ్చిందా? మా నాన్నకే కాదు,
నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. పాలు బాగున్నాయి. అవి పాలు కాదు, కషాయం. నీ చేత్తో కషాయం కాదు, విషం ఇచ్చిన పాల కన్నా మధురంగా ఉంటుంది పరిమళం. హలో,